మధ్యప్రాచ్యంలోని మండే ఎడారి మైదానాల నుండి ప్రస్తుతం ఒక పెను ప్రకంపనలు సృష్టించే వార్త వెలువడుతోంది. ఇది ప్రతి భౌగోళిక రాజకీయ కారిడార్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో ఒక ప్రకంపనను సృష్టించిన వార్త. సరిగ్గా ఈ క్షణంలో ప్రపంచం ఉత్కంఠతో ఊపిరి బాగబట్టింది. దాని దృష్టి అంతా పశ్చిమ ఆసియాలోని ఆ కీలకమైన కేంద్రంపైనే నిలిచి ఉంది. అక్కడ తుపాకీ మందు వాసనల నడుమ దౌత్యపరమైన చదరంగపు ఆటలో ఒక ప్రాణాంతకమైన ఆట సాగుతోంది. దశాబ్దాల నాటి అంతర్జాతీయ సంబంధాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఆటాది. ఎందుకంటే శాంతి ముసుగులో అల్లిన ఈ భారీ కుట్రవల యొక్క రహస్య పొరలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రజల కళ్ల ముందు బయటపడటం మొదలయ్యాయి. అంతేకాకుండా తెర వెనుక నుండి చక్రం తిప్పుతున్న అగ్రరాజ్యాల రహస్య వ్యూహాలు కలిగి వాటి అగ్ర సలహాదారుల ప్రమాదకరమైన ఎత్తుగడలతో కలిపి ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాయి. ఏమాత్రం చిన్న వ్యూహాత్మక తప్పిదం జరిగినా చాలు, అది మానవాళి మొత్తాన్ని మూడవ ప్రపంచ యుద్ధం అనే వినాశకరమైన అగాధంలోకి నెట్టివేయడానికి సరిపోయేంత కీలక దశ అది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే: ప్రకటించిన ఈ కాల్పుల విరమణ నిజంగానే ఒక కొత్త శాంతియుత శకానికి నాంది అవుతుందా, లేక ఇది కేవలం ఒక సంక్లిష్టమైన సైనిక చిక్కుముడిలో ప్రత్యర్థిని పూర్తిగా లొంగదీసుకోవడానికి రూపొందించిన ఒక కుట్రపూరితమైన ఉచ్చు మాత్రమేనా? ఎందుకంటే గల్ఫ్ దేశాల నుండి వీచే వేడిగాలుల నడుమ వినిపిస్తున్న సంచలనాత్మక వార్తలు ప్రపంచ రక్షణ రంగ నిపుణుల నిద్రను కరువు చేశాయి. ఒకవైపు వైట్ హౌస్ మరియు జెరూసలేం ఒక ఊహించని నాటకాన్ని ప్రదర్శించాయి. 15 రోజులపాటు తమ ఆయుధాలను నిశ్శబ్దం చేయడానికి అంగీకరించాయి. తద్వారా తామే నిజమైన శాంతి దూతలమని ప్రపంచం మొత్తాన్ని నమ్మించడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. కాని ఈ పవిత్రమైన శాంతి ముసుగు వెనుక నిజంగానే ఏదైనా చిత్తశుద్ధి ఉందా, లేక టెహ్రాన్ను నలువైపుల నుండి చుట్టుముట్టి వ్యూహాత్మకంగా పూర్తిగా తుడిచిపెట్టేయడానికి ఒక రహస్య ప్రణాళికను రూపొందించారా? ఎందుకంటే ఈ కాల్పుల విరమణ ప్రకటన ప్రతిధ్వనులు ప్రపంచ మీడియాలో వినిపించిన సరిగ్గా అదే క్షణంలో డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. ఆ ప్రకటన టెహ్రాన్లోని అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మరియు ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్య ఈ 2 వారాల కాల్పుల విరమణ ఇరాన్ భద్రత కోసం ఉద్దేశించినది కాదని, దాన్ని వ్యూహాత్మకంగా బలహీనపరచడానికేనని, మరియు మరీ ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర వాణిజ్య మార్గాలపై ఇరాన్కు ఉన్న పట్టును పూర్తిగా సడలించడమే దీని లక్ష్యమని చెప్పే ఈ వాదన ఇది ఒక పథకం ప్రకారం పన్నిన కుట్ర. ఇది ఇరాన్ అగ్ర రక్షణ అధికారులను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్ ఇప్పుడు ఒక తీవ్ర భయంతో వణికిపోతోంది. ఈ డొల్ల శాంతి వాగ్దానాల ముసుగులో దాని మొత్తం సైనిక మౌలిక సదుపాయాలను నేలమట్టం చేసే ప్రణాళిక ఇప్పటికే పాశ్చాత్య ప్రయోగశాలల్లో రూపొందించబడిందనే భయం. ఈ ఉత్కంఠభరితమైన నాటకంలో అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు ఏమిటంటే, ఈ సోకాల్డ్ శాంతి చర్చల కోసం బల్ల ఏప్రిల్ 10న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సిద్ధమైనప్పుడు చోటు చేసుకుంది. అక్కడ ఈ ప్రపంచ సంక్షోభంలో పాకిస్తాన్ ఒక గొప్ప మధ్యవర్తి పాత్ర పోషించడం ద్వారా తన అంతర్జాతీయ విశ్వసనీయతను పునరుద్ధరించుకోగలదనే భ్రమను అంతర్జాతీయ సమాజంలో సృష్టించడానికి ప్రయత్నం జరిగింది. అయితే పాకిస్తాన్ చేసిన ఈ దౌత్యపరమైన ఎత్తుగడకు టెహ్రాన్ ఎంత గట్టి దెబ్బ కొట్టిందంటే, అది ప్రపంచం ముందు ఇస్లామాబాద్ ప్రతిష్టను పూర్తిగా నాశనం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంపై గాని దాని ఉద్దేశాలపై గాని తమకు కనీసం అణుమాత్రం కూడా నమ్మకం లేదని ఇరాన్ నిస్సందేహంగా ప్రకటించింది. పతనమవుతున్న తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంలో అమెరికా డాలర్ ఆశతో పాకిస్తాన్ ఇరాన్ను ఒక ఆత్మహత్య సదృశమైన ఒప్పందం అనే అగాధంలోకి నెట్టగలదని, దాని నుండి ఇరాన్ సార్వభౌమాధికారం మనుగడ సాగించడం అసాధ్యమని టెహ్రాన్కు స్పష్టంగా తెలుసు. ఫలితంగా ఇరాన్ ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల ముందు ఒక చెక్కుచెదరని షరతును ఉంచింది. ఇది వాషింగ్టన్ నుండి ఇస్లామాబాద్ వరకు ఉన్న వ్యూహకర్తలను పూర్తిగా నివ్వెరపరిచింది. ఆ నిర్ణయాత్మక చర్చలకు భారతదేశం ఒక ప్రాథమిక హామీదారుగా హాజరుకానంత వరకు తాము ఏ దౌత్య ప్రక్రియలోనూ పాల్గొనడానికి సిద్ధంగా లేమని ఇరాన్ గర్జించింది. దీనిలోని ప్రత్యక్షమైన మరియు స్పష్టమైన సందేశం ఏమిటంటే, డొనాల్డ్ ట్రంప్ వెల్లడింపుల తరువాత ఈ చీకటి మధ్యలో భారతదేశం యొక్క నిష్పక్షపాత మధ్యవర్తిత్వం మాత్రమే
ఇప్పుడు ఇరాన్కు ఏకైక ఆశాకిరణంగా ఆవిర్భవించింది. నేటి ఈ ప్రత్యేక వార్తా బులెటిన్ మరియు లోతైన విశ్లేషణలో మేము వెలికితీయబోయే అంశాలు ఇవే. ప్రపంచంలోని శక్తివంతమైన శక్తులు సామాన్య ప్రజల కళ్లకు కనిపించకుండా దాచి ఉంచిన ఆ రహస్య చిక్కుల వలయంలోని ప్రతి ఒక్క సూక్ష్మాంశాన్ని ఒక్కొక్కటిగా మేము ఆవిష్కరించబోతున్నాము. అంతేకాక మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. నిన్నటి వరకు యుద్ధభూమి నుండి వెనుతరగడానికి ఏమాత్రం సుముఖత చూపని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అకస్మాత్తుగా ఎందుకు 15 రోజుల శాంతి కోసం వేడుకుంటున్నాయో మనం పరిశీలిద్దాం. దీనికి అసలు కారణం ఏ మానవతా భావనలోనూ లేదు, కాని అది వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి జలాల్లో పాతిపెట్టబడి ఉంది. ప్రపంచ ముడి చమురులో దాదాపు 5వ వంతు ప్రవహించే మార్గం ఇది. మరియు ఈ కీలకమైన వాణిజ్య మార్గంపై ఇరాన్ తన సైనిక నిఘాను ఎంతగానో దుర్భేద్యంగా మార్చినందున అమెరికన్ మార్కెట్లలో ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు జో బైడెన్ పరిపాలనను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ ఇంధన సరఫరా మార్గానికి ఏమాత్రం అంతరాయం కలిగినా అమెరికా యొక్క శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ పేకముక్కల ఇల్లులా కూలిపోతుందని వైట్ హౌస్కు బాగా తెలుసు. డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనాత్మక ప్రకటన హోర్ముజ్ జలసంధి కేంద్రంగా ఉన్న ఈ వ్యూహాత్మక ఉచ్చుతోనే నేరుగా ముడిపడి ఉంది. అందులో ట్రంప్ ఈ తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం ఈ 15 రోజుల కాల్పుల విరమణను శాంతిని పునరుద్ధరించడానికి కాకుండా తన ఇటీవలి సైనిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ఒక కొత్త వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందడానికి వాడుకుంటోంది. దీని లక్ష్యం ఈ కొద్ది వ్యవధిలో ఇరాన్ తన నావికా దిగ్బంధనాన్ని కొద్దిగా సడలించేలా చూడటం, తద్వారా వారాలుగా నిలిచిపోయిన చమురు ట్యాంకర్లకు మార్గం సుగమం చేయడం. ఆ తర్వాత ప్రపంచ ఇంధన సరఫరాలు తిరిగే సజావుగా సాగిన క్షణంలో అమెరికా తన నిజమైన మరియు క్రూరమైన ఉద్దేశాలను ప్రపంచం మొత్తానికి వెల్లడిస్తుంది. ఇదే ప్రమాదకరమైన దౌత్యవల. దీని తీవ్రమైన వేడి ప్రస్తుతం టెహరాన్లో జరుగుతున్న రహస్య సమావేశాలలో అనుభూతి చెందుతోంది. ఎందుకంటే ఇరాన్ తనను ఒక కృత్రిమ శాంతి వలలో చిక్కుకునేలా చేస్తున్నారని స్పష్టంగా గ్రహిస్తోంది. ఈ చట్రం కింద దాని అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి అనగా హోర్ముజ్ జలసంధిపై దానికున్న ప్రత్యేక నియంత్రణ పూర్తిగా కూల్చివేయబడుతుంది. అయితే ఈ మొత్తం సంఘటనల క్రమంలో అత్యంత నాటకీయమైన మలుపు ఎప్పుడు జరిగిందంటే, శాంతి చర్చలకు వేదికగా ఇస్లామాబాద్ను ఎంపిక చేసే విషయంలో ఇరాన్ తన సార్వభౌమ వీటో అధికారాన్ని ఉపయోగించి భారతదేశం యొక్కోనికిని ఒక అనివార్యమైన షరతుగా చేసింది. దీనికి కారణమేమిటంటే, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే దానికి కొన్ని బిలియన్ డాలర్ల అవసరం ఏర్పడిందనే కఠిన వాస్తవం గురించి టెహరాన్కు పూర్తి అవగాహన ఉంది. ఇచ్చారు. ఎందుకంటే కొన్ని బిలియన్ డాలర్లు ఆదా చేయలేని రీతిలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా మారిందన్న చేదు నిజం టెహరాన్కు తెలుసు. విదేశీ రుణానికి బదులుగా ఎప్పుడైనా దాని దౌత్య స్వేచ్ఛను వర్తకం చేయవచ్చు. దీంతో ఇరాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఇస్లామాబాద్ సందర్భంలో అమెరికా యొక్క ఆదేశానుసారం సిద్ధం చేయబడిన షరతుల కట్టపై సంతకం చేయవలసి వస్తుంది. అది భవిష్యత్తులో దానిని ప్రభావితం చేస్తుంది. ఉనికికి ప్రాణాంతకం. అందుకే భారత్ను తన భద్రతా కవచంగా చేసుకుని ఇరాన్ పాకిస్తాన్ దౌత్య సమాధిని తవ్వింది. ఎందుకంటే విశ్వసనీయత ప్రమాణాలలో పాకిస్తాన్ 0 అని ఇరాన్ బహిరంగంగా చెబుతోంది. నిజానికి అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ఖ్యాతి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది మరియు ఇరాన్ మాత్రమే భారతదేశం యొక్క నిష్పాక్షికమైన, న్యాయమైన మరియు న్యూఢిల్లీ తన స్వతంత్ర మరియు స్వీయగౌరవనీయ విదేశాంగ విధానం ద్వారా మొత్తం గ్లోబల్ వేదికపై స్థాపించిన సమగ్రతపై విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇరాన్ భద్రతా ఆందోళనల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్గా భారతదేశం ఉద్భవించింది. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాస్తవికతకు అద్దం చూపించే ధైర్యం కూడా ఉంది. కాని నేటి ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్లోని వివాదాస్పద భూమికి వెళ్లడం ద్వారా భారత ప్రభుత్వం ఈ ప్రమాదకరమైన గేమ్లో భాగమవుతుందా లేదా అనేది అతిపెద్ద సంక్షోభం. ఎందుకంటే భారతదేశం ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఈ 15 రోజుల కాల్పుల విరమణ మాత్రమే చరిత్ర పుటలలో ఒక విఫల ప్రయత్నంగా మిగిలిపోతుంది మరియు ప్రపంచం మొత్తం తీవ్రమైన శక్తి సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం యొక్క పట్టులో ఉంటుంది.
ఎవరి ఊహ మాత్రమే ఆత్మను వణికిస్తుంది. ఈరోజు ప్రపంచంలోని అన్ని సైనిక శక్తులు ఆ వ్యూహాత్మక హార్మోస్లో ఎలా చిక్కుకున్నాయో మీరు చూశారు. మరియు మన ప్రియమైన భారతదేశం నేడు మానవాళికి శాంతి మరియు సమతుల్యత కోసం చివరి ఆశగా మారింది. ఎందుకంటే ఇరాన్ తన మిత్రుడు అని పలవబడే పాకిస్తాన్ను పక్కన పెట్టడం ద్వారా భారతదేశం యొక్క హామీని కోరడం ప్రతి భారతీయ పౌరుడికి హాని కలిగిస్తుంది. కోసం అపారమైన గర్వం మరియు ఆత్మగౌరవం. తన దేశం విశ్వగురువు స్థానాన్ని ఆక్రమించడాన్ని ఎవరు చూడాలనుకుంటున్నారు? మరియు ఇది గురించి దౌత్య రంగంలో అత్యున్నత శిఖరంపై నేడు భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోందని, అక్కడి నుంచి యావత్ ప్రపంచానికి స్థిరత్వం, న్యాయంతో కూడిన నూతన మార్గాన్ని చూపిస్తోందని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. మీ హృదయంలో కూడా ఇదే దేశభక్తి ఉప్పొంగితే ఈ వార్తా విశ్లేషణలో పూర్తి శక్తితో పాలుపంచుకోండి. భారత ప్రభుత్వం దాని దౌత్య దార్శనికత వెనుక భారత ప్రజలు అభేద్యమైన గోడలా నిలబడతారని ప్రపంచానికి చూపించండి. ఎందుకంటే భారతదేశం యొక్క నిరంతరం పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి సాహసించిన ఆ వేర్పాటువాద భారత్ వ్యతిరేక శక్తుల ముఖంపై ఇది గట్టి చెంపదెబ్బ. ఇప్పుడు మనం ఆ అత్యంత రహస్యమైన, సున్నితమైన సత్యం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. ఏప్రిల్ 10న జరగబోయే ఈ ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం ద్వారా పాకిస్తాన్ ప్రపంచం నుండి దాచి ఉంచాలనుకుంటున్న సత్యం అది. ఏప్రిల్ 10 సమీపిస్తున్న కొద్దీ పాకిస్తాన్ సైనిక, రాజకీయ వర్గాలలో ఆందోళన తరంగాలు పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం దీనిని శతాబ్దపు అతిపెద్ద దౌత్య అవకాశంగా అభివర్ణించింది. కాని విచిత్రమేమిటంటే ప్రపంచ శాంతి నిర్ణయించబడవలసిన వేదికపైనే దానికి అత్యంత సమీప పొరుగు దేశమైన ఇరాన్, పాకిస్తాన్ ప్రతిష్టను ఎంతగా దెబ్బతీసిందంటే ఇప్పుడు పాకిస్తాన్ తన ఇంటిని కాపాడుకోవడానికి పోరాడుతోంది. మరియు ఇరాన్ యొక్క ఈ దృఢమైన వైఖరి ఆవేశపూరిత చర్య ఫలితం కాదు. బదులుగా ఇది పాకిస్తాన్ యొక్క దశాబ్దాల తరబడి మోసపూరిత మరియు కపట విధానాల ఫలితం. ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా దానిని నమ్మదగని మరియు విశ్వసనీయత లేని భాగస్వామిగా అపఖ్యాతి పాలుచేశాయి. భారీ విదేశీ రుణభారం మరియు IMF షరతులతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఎప్పటికీ ఎలాంటి స్వతంత్ర మరియు నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోలేదని టెహ్రాన్ వ్యూహకర్తలు 100% దృఢంగా నమ్ముతున్నారు. మరియు ఈ కఠిన వైఖరి ఇస్లామాబాద్ను ఒక ఇబ్బందికరమైన మరియు అవమానకరమైన స్థితిలో పడేసింది. అక్కడ అది తన సొంత మాతృభూమిలో జరిగిన ఒక కార్యక్రమంలో పరాయి వ్యక్తిలా భావిస్తోంది. మరియు నిస్సహాయంగా. ఆధునిక దౌత్య చరిత్రలో ఇటువంటి ఉదాహరణను కనుగొనడం చాలా అరుదు. ఒక అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఎంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉందంటే ఆ సమావేశంలో అత్యంత ముఖ్యమైన పక్షం కనీసం హాజరు కావడానికి కూడా ఒక మూడవ దేశం నుండి మధ్యవర్తిత్వం మరియు భద్రతా హామీలను కోరుతోంది. ఇది పాకిస్తాన్ యొక్క విఫలమైన దౌత్య వారసత్వానికి పూర్తి ఓటమి. ఆ వారసత్వం ఎల్లప్పుడూ కేవలం ఏకపక్ష పక్షపాతం మరియు అవకాశవాదంపైనే ఆధారపడి ఉంది. మరియు ఈ విషయం ఇరాన్కు చాలా బాగా తెలుసు. ఈ 15 రోజుల కాల్పుల విరమణ కాలంలో ఏ పక్షమైనా తన కట్టుబాట్లను ఉల్లంఘించినా లేదా మోసానికి పాల్పడినా దానిని ఆపడానికి లేదా శిక్షించడానికి పాకిస్తాన్కు నైతిక బలంగాని, వ్యూహాత్మక స్థానంగాని లేదు. ఇక్కడే భారతదేశం యొక్క పాత్ర యావత్ ప్రపంచం ముందు ఒక ఆవశ్యకమైన ప్రపంచ ప్రమాణంగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క సంచలనాత్మక వాదనలు ఈ సంక్షోభ సమయంలో తమకు ఒక రక్షకుడు మరియు సాక్షి అవసరమని ఇరాన్కు తెలియజేసేలా చేశాయి. వారి మాటలను, చేతలను యావత్ ప్రపంచం అప్రయత్నంగా విశ్వసించగలగాలి. రష్యా-ఉక్రెయిన్ వివాదమైనా, మధ్యప్రాచ్యంలోని తీవ్ర ఉద్రిక్తతలేనా, భారతదేశం తన విదేశాంగ విధానం ఏ బాహ్య ఒత్తిడికి గాని, ప్రలోభాలకు గాని తలొగ్గదని ఎల్లప్పుడూ నిరూపించుకుంది. ఇరాన్కు భారతదేశం కేవలం ఒక వాణిజ్య భాగస్వామి లేదా పాత మిత్రుడు మాత్రమే కాదు, దానిని రక్షించగల ఒక అభేద్యమైన భద్రతా దుర్గంలా మారింది. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి భారతదేశం సాక్షిగా, సంతకం చేసే దేశంగా మారితే వాషింగ్టన్, టెల్ అవీవ్ వంటి శక్తివంతమైన కేంద్రాలు సైతం ఒప్పందంలోని మర్యాదను ఉల్లంఘించే ముందు 100 సార్లు ఆలోచిస్తాయని టెహ్రాన్ స్పష్టంగా విశ్వసిస్తోంది. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో జరిగే ఆ చర్చల బల్ల వద్ద భారతదేశం ఉండటమే శాంతికి ఉన్న ఏకైక నిజమైన హామీ.
పాకిస్తాన్ ఈ పరీక్షను ఎదుర్కొన్న ప్రతిసారీ ఈ చేదు నిజాన్ని మింగవలసి ఉంటుంది. వాస్తవానికి తన సొంత మాతృభూమిలో శాంతిని నెలకొల్పడానికి దానికి భారతదేశం పేరు అనే ఓతకర్ర అత్యవసరంగా కావాలి. ఇక ఈ సంక్లిష్ట పరిణామాల 2వ అధ్యాయంలో ఇరాన్ను భారతదేశానికి తలొగ్గేలా చేసిన అత్యంత రహస్య నిఘా నివేదికలోని పొరలను మనం విప్పిచూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సంచలన ప్రకటన వెనుక దాగి ఉన్న మరింత భయానకమైన మరియు దారుణమైన వాస్తవం మనకు ఎదురవుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడి వాదన కేవలం ఎన్నికల స్టంట్ లేదా రాజకీయ వాక్చాతుర్యం కాదు. దానికి బదులుగా ఆయన అత్యంత పటిష్టమైన మరియు దుభమైన వ్యూహాత్మక సమాచారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ 15 రోజుల కాలాన్ని ఇరాన్కు ఎలాంటి సహాయం లేదా మానవతా సహాయం అందించడానికి కేటాయించలేదని అది స్పష్టంగా సూచించింది. దానికి బదులుగా ఇరాన్ యొక్క అత్యంత రహస్య క్షిపణి స్థావరాలు, భూగర్భ కమాండ్ కేంద్రాలు మరియు సైలోల యొక్క ఖచ్చితమైన భౌగోళిక స్థానాలను గుర్తించడానికి ప్రయత్నించారు. ఇవి ఇప్పటివరకు పాశ్చాత్య నిఘా సంస్థల అధునాతన రాడార్లు మరియు గుహచార ఉపగ్రహాల పరిధికి పూర్తిగా అందనివిగా ఉన్నాయి. మరియు ఎప్పుడైతే ఇరాన్ కాల్పుల విరమణ పేరుతో తన పోరాట సంసిద్ధతను కొద్దిగా తగ్గించుకుని హోర్మోస్ ముఖద్వారం నుండి తన దాడి క్షిపణి బ్యాటరీలను ఉపసంహరించుకుంటుందో, అంతరిక్ష ఆధారిత దాని మొత్తం రక్షణ మౌలిక సదుపాయాలు అత్యాధునిక నిఘా సాంకేతికత మరియు రిమోట్ సెన్సింగ్ ఉపయోగించి డిజిటల్గా మ్యాప్ చేయబడతాయి. ఈ సంచలనాత్మక ఈ వార్త టెహ్రాన్ యొక్క అత్యున్నత భద్రతా ప్రధాన కార్యాలయానికి చేరగానే ఒక రకమైన వ్యూహాత్మక భయాందోళన చెలరేగింది మరియు ఇరాన్ గ్రహించింది. పాకిస్తాన్ యొక్క నమ్మశక్యంకాని మధ్యవర్తిత్వంతో ఏదైనా అధికారిక పత్రంపై సంతకం చేస్తే భవిష్యత్తులో ఏ ఉల్లంఘనకైనా వ్యతిరేకంగా గళం విప్పడానికి దానికి చట్టబద్ధమైన ఆధారం ఉండదని ఏ అంతర్జాతీయ వేదికపైన. ఎందుకంటే వాషింగ్టన్ నుండి వచ్చే చిన్న సూచనకే పాకిస్తాన్ మౌనం వహిస్తుంది. మరియు సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ తన కొత్త మరియు దూకుడు రక్షణ వ్యూహాన్ని ప్రారంభించింది మరియు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని తన అత్యంత శక్తివంతమైన కవచంగా ప్రదర్శించింది. ఎందుకంటే భారతదేశపు సాంకేతిక నైపుణ్యం, ఉపగ్రహ సామర్థ్యాలు మరియు వ్యూహాత్మక పరిజ్ఞానం ఎంత పరిణతి చెందినవి, లోతైనవి అంటే అవి ఏ అంతర్జాతీయ ఒప్పందంలోని సూక్ష్మ అంశాలనైనా అధిగమిస్తాయి. ఏదైనా లిఖితపూర్వక పత్రంలో దాగి ఉన్న కుట్రపూరితమైన అజెండాను కనురెప్పపాటులో పసిగట్టగలదు. భారతదేశపు అంతర్జాతీయ స్థాయి మరియు రా వంటి దాని నిఘా సంస్థల కార్యాచరణ సామర్థ్యం ఎంత గొప్పదంటే, ఏదైనా అంతర్జాతీయ ఒప్పందానికి భారతదేశం ప్రధాన సంరక్షకుడిగా మరియు హామీదారుడిగా బాధ్యత వహిస్తే, ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యమూ దానిని సవాలు చేయడానికి గాని లేదా రెండుసార్లు ఆలోచించకుండా దానిని మోసం చేసే సాహసం చేయడానికి గాని పూనుకోదు. పాకిస్తాన్ వంటి పొరుగు దేశాన్ని బహిరంగంగా పక్కన పెట్టడం ద్వారా ఇరాన్ ఒక స్పష్టమైన మరియు కఠినమైన సందేశాన్ని పంపింది. ఈ చర్చల కోసం దానికి కేవలం ఒక నామమాత్రపు ఆతిథ్య దేశం మాత్రమే కాదు, ఒక సత్యసంధుడైన మరియు నిర్భయమైన మధ్యవర్తి అవసరం. సత్యం నుండి అసత్యాన్ని వేరుచేసి నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చగల అపరమైన ధైర్యం కలిగిన వ్యక్తి అవసరం. పాకిస్తాన్కు సంబంధించి ఈ పరిస్థితి చారిత్రక మరియు దౌత్యపరమైన అవమానాల పరాకాష్ఠ కంటే తక్కువ ఏమీ కాదు. ఎందుకంటే ఏప్రిల్ 10న జరగనున్న ఈ ప్రపంచ సదస్సు యొక్క సంపూర్ణ విజయం మరియు ప్రాముఖ్యత ఇప్పుడు పూర్తిగా న్యూఢిల్లీ నుండి వచ్చే ఒకే ఒక్క సంకేతంపై ఆధారపడి ఉన్నాయి. తత్ఫలితంగా పాకిస్తాన్ యొక్క అగ్రశ్రేణి రక్షణ విశ్లేషకులు ప్రస్తుతం తీవ్రమైన మానసిక దిగ్భ్రాంతికి లోనే ఉన్నారు. తమ సొంత గడ్డపైనే జరుగుతున్న ఈ సమావేశానికి మిగిలి ఉన్న స్వల్ప విశ్వసనీయతను ఎలా కాపాడుకోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు. స్వతంత్ర గాళం లేని ఏదైనా మోస్పురిత లేదా బలహీనమైన భాగస్వామి యొక్క విశ్వసనీయతపై తన జాతీయ భద్రతనుగాని తన భవిష్యత్తునుగాని పణంగా పెట్టబోనని ఇరాన్ ఇప్పుడు నిస్సందేహంగా స్పష్టం చేసింది. మరియు ఇప్పుడు ప్రపంచం మొత్తపు ఆందోళనతో కూడిన చూపు న్యూఢిల్లీలోని రేసినా హిల్స్ పైనే నిలిచి ఉంది, ఒక నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. భారతదేశం ఈ అపూర్వమైన మరియు అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ బాధ్యతను స్వీకరించడానికి ముందుకు వస్తుందా? ఎందుకంటే భారతదేశం ఇప్పుడు వేసే ఒక్క అడుగుకు ప్రపంచ చమురు మార్కెట్ గతిని, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను మరియు మొత్తం దౌత్యపరమైన ముఖచిత్రాన్ని
పూర్తిగా మార్చివేసే శక్తి ఉంది. ఒకవేళ భారతదేశం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రిక్తత హార్ముజ్ జలసంధిలో ఎంతటి వినాశకరమైన స్థాయికి చేరుతుందంటే యుద్ధభూమి తప్ప వెనక్కి తగ్గడానికి మరే మార్గమూ మిగిలి ఉండదు. దీని ప్రత్యక్ష మరియు తీవ్రమైన పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సామాన్య పౌరుడి జేబుపై ప్రభావం చూపుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దీనిని లైక్ చేయండి మరియు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.